హీరో సిద్ధార్థ సడన్గా తెలంగాణలోని వనపర్తిలో ఉన్న ప్రఖ్యాత రంగనాథస్వామి ఆలయంలో తన ప్రియురాలు అదితిరావు హైదరీని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2020 నుంచి ప్రేమలో ఉన్నారు. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన మహాసముద్రం మూవీలో మొదటిసారి అదితిరావు హైదరీతో ఆ సినిమా సెట్లోనే ప్రేమలో పడ్డారు. అయితే నటుడు సిద్ధార్థ వివాదాలకు పెట్టింది పేరు. ఇక ప్రేమలకు పెళ్లిళ్లకు కూడా సిద్ధార్థ చాలా ఫేమస్. పొలిటికల్ కామెంట్స్పై కూడా చాలా యాక్టివ్గా ఉంటారాయన. కాకపోతే కాస్త ఈగో ఎక్కువనే పేరుంది. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సిద్ధార్థ శంకర్ మూవీ బాయ్స్తో హీరోగా మారారు. ఆ తర్వాత తమిళ్ సినిమాలో కంటే తెలుగు సినిమాల ద్వారానే స్టార్గా నిలబడ్డారు. ఆర్థికంగా కూడా తెలుగు సినిమాలే నిలబెట్టాయి. కెరీర్ మొదలు పెట్టగానే యువ సినిమాలో ఏకంగా మణిరత్నం మూవీతో ఆఫర్ కొట్టేశారు. కానీ సినిమా పెద్దగా ఆడలేదు. బాయ్స్ మూవీ కూడా తమిళ్లో కంటే తెలుగులో సూపర్ హిట్. అందుకే నిర్మాత ఎంఎస్ రాజు నిర్మాణంలో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో స్టార్ అయ్యారు. అంతేకాదు ప్రభుదేవా కూడా డైరెక్టర్గా మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు. ఆ తర్వాత బొమ్మరిల్లు ఇప్పటికీ క్లాసిక్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ ఇలా వరుసగా హిట్ సినిమాల్లో నటించారు. కానీ ఆ సమయంలో నోటి దూలతో అతి చేశాడు. అదేమంటే తెలుగు సినిమాల్లో క్రియేటివ్ దర్శకులు రారు. తమిళ్లో అయితే క్రియేటివ్ దర్శకులు వస్తారు, గొప్ప సినిమాలు చేస్తారు. తెలుగు ఆడియన్స్ కూడా పూర్తిగా కామెడీ యాక్షన్ సినిమాలను ఇష్టపడతారు. కానీ తమిళ ఆడియన్స్ అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని చెప్పారు. దీంతో తెలుగు ప్రేక్షకులే కాదు దర్శకులు నిర్మాతలు సిద్ధార్థపై ఫైర్ అయ్యారు. తెలుగు సినిమాల్లో ఆఫర్స్ కూడా రాలేదు. తమిళ సినిమాలనే తెలుగులోకి డబ్ చేసుకుంటూ వచ్చారాయన. ఆ మాటల తర్వాతే తెలుగులో సిద్ధార్థకు క్రేజ్ తగ్గింది. ఇటు తమిళ్లో కూడా అంతే. చివరకు తానే సినిమాలు తీసుకొని కెరీర్ను సాగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా మంచి నటుడు అనడంలో సందేహం లేదు. తనకంటూ నచ్చిన మంచి స్క్రిప్ట్లతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. సినిమాలు బాగానే ఉంటున్నా కూడా కమర్షియల్గా మాత్రం సిద్ధార్థ పెద్దగా నిలబడలేదు. హాయిగా సాగిపోతున్న కెరీర్ను పాడు చేసుకున్నాడు సిద్ధార్థ. తనకు అన్నం పెట్టిన తెలుగు పరిశ్రమను నానా మాటలు అనడంతో ఆయన కెరీర్కు బ్రేక్ పడింది. చివరకు 2013 తర్వాత ఏడాదికో సినిమా మాత్రమే చేశారు. వాటిలో అన్నీ తమిళ సినిమాలే. మహాసముద్రం మాత్రమే ఆయన డైరెక్ట్గా చేసిన తెలుగు సినిమా. ఈ తెలుగు సినిమా ద్వారానే ఆయనకు అదితిరావు పరిచయం అయ్యారు. ఆమెనే అతని భార్య అయ్యారు. ఇక సినిమా కెరీర్లోనే కాదు ప్రేమల్లో కూడా సిద్ధార్థతో చాలామంది బ్యూటీస్తో కూడా ప్రేమాయణం నడిపినట్లు వార్తలొచ్చాయి. సిద్ధార్థ ప్రేమల కంటే కూడా అతని పెళ్లి గురించి మాట్లాడుకోవాలి. సిద్ధార్థ కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. ఢిల్లీలో చదువుకునేటప్పుడు తమ కాలనీలో ఉండే మేఘనా నారాయణ్తో ప్రేమలో పడ్డారు. ఇక బాయ్స్ సినిమాలో హీరోగా నటించినప్పుడే మేఘనాను పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ మేఘనకు ఒక కొడుకు కూడా పుట్టాడని వార్తలొచ్చాయి. కానీ సిద్ధార్థ తన రెండవ సినిమా యువ సినిమా సెట్లో నటి త్రిషతో ప్రేమలో పడ్డాడనే రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ చాలా రోజులు డేటింగ్లో కూడా ఉన్నారు. కానీ సిద్ధార్థ మాత్రం ఎప్పుడూ నోరు మెదపలేదు. అయితే సిద్ధార్థ త్రిషతో పీకల్లోతు ప్రేమలో ఉండడంపై అతని భార్య మేఘన సీరియస్ అయ్యారట. అంతేకాదు సిద్ధార్థతో దూరంగా ఉంటూ 2006లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత త్రిషను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలొచ్చినా వారి మధ్య రిలేషన్ అనూహ్యంగా తెగిపోయింది. ఇటు భార్యతో అటు ప్రియురాలు త్రిషతో బ్రేకప్ అయింది. అయితే రంగ్ దే బసంతి సినిమా షూటింగ్ సమయంలో ఏకంగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు సోహా అలీ ఖాన్తో ప్రేమలో పడ్డారు. అంతేకాదు వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మ్యాగజైన్లు నేషనల్ మీడియా కూడా రాసుకొచ్చింది. చాలా రోజుల పాటు సోహా కోసం సిద్ధార్థ ముంబైలోనే గడిపారనే వార్తలు కూడా వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ రాజవంశీకులైన సోహా అలీ ఖాన్ తల్లిదండ్రులు అన్న సైఫ్ వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. దీంతో వారి ప్రేమ కూడా బ్రేకప్కు దారితీసింది. సోహా అలీ ఖాన్తో తర్వాత విడిపోయినా కూడా సిద్ధార్థ ఎఫ్ఐఆర్లు మాత్రం ఆగలేదు. ప్రతి ఏడాదికి ఎవరో ఒకరితో డేటింగ్లో ఉన్నాడనే వార్తలు మీడియాలో వస్తూనే ఉంటాయి. 2011లో ఓ మై ఫ్రెండ్ సినిమా షూటింగ్ సమయంలో నటి శృతి హాసన్తో ప్రేమలో పడ్డాడు. చాలా ఏళ్లు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలొచ్చాయి. వీరిద్దరూ ప్రేమ పక్షుల్లా చాలా రోజులు కలిసే కనిపించారు. కానీ ఈ లవ్ కూడా పెళ్లిపేటలెక్కలేదు. ఇక సిద్ధార్థ సింగిల్గానే చాలా రోజులు కనిపించాడు. ఇక్కడే సిద్ధార్థ మరోసారి ప్రేమలో పడ్డాడు. అదే సమంతతో. బ్యాంకాక్లో లక్స్ యార్డ్ షూటింగ్లో నటి సమంతతో ఆయన ప్రేమలో పడ్డారు. చాలా రోజులు కలిసి తిరిగారనే వార్తలొచ్చాయి. కానీ సిద్ధార్థను వదిలేసి నాగచైతన్యతో ప్రేమలో పడటమే కాదు ఏకంగా పెళ్లి చేసుకున్నారు. దాంతో తనను డంప్ చేస్తుందనే పగ సిద్ధార్థలో ఉంది. వీరు చిక్కినప్పుడల్లా సమంత మీద పరోక్షంగా కామెంట్స్ చేస్తూనే వచ్చాడు. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులైన వెంటనే సంచలన కామెంట్స్ చేశాడు.
నేను చదువుకునేటప్పుడు స్కూల్లో మా టీచర్ నుంచి ఒకటి నేర్చుకున్నాను. అదేమంటే మోసగాళ్ళు ఎప్పటికీ బాగుపడరని. మోసం చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. మీరేమంటారంటూ ట్వీట్ చేశారాయన. దీంతో సిద్ధార్థ సమంతనే టార్గెట్ చేస్తూ అన్నారని తమిళ్ నుంచి తెలుగు మీడియా వరకు కోడై కూసింది. దాదాపు వారం రోజులు ఈ వార్త మీడియాలో నానింది. తనను ముంచేసి డబ్బు కోసం నాగచైతన్యను పెళ్లి చేసుకుందని సమంత మీద ఆయన కోపమని సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఇక సమంత ఇచ్చిన షాక్కు మనోడు ఎవరితోనూ ప్రేమలో పడలేదు. కానీ ఒక తమిళ్ నటితో డేట్లో ఉన్నాడని వార్తలొచ్చినా కూడా అవి ఫేక్ అని తేలిపోయింది. కానీ మహాసముద్రం సినిమా షూటింగ్ టైంలో నటి అదితిరావు హైదరీతో ప్రేమలో పడ్డ ఆయన తెలంగాణలోని వనపర్తిలో ఉన్న రఘునాథ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తనకు ఎంతో నచ్చిన ఈ ఆలయంలోనే ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్నారట. 100 ఏళ్ల క్రితం నాటి ఈ ఆలయంలోని రఘునాథుడి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని అందంగా అలంకరించి మరీ దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్యన వారు ఒక్కటయ్యారు. సిద్ధార్థ, అదితిల పెళ్లి కలకాలం సాగాలని మనసారా కోరుకుందాం.